వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు అయితే మీకు ఒక మంచి స్వీట్ చూపిస్తానండి. ఒక 5 నిమిషాల్లో మనం ఈ స్వీట్ చేసి పెట్టచ్చు. స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు. అలాగే మనకు ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుంది. కాస్త నెయ్యి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం దేవుడికి నైవేద్యం పెట్టాలి అనుకున్నాం అనుకోండి, ఇది 5 నిమిషాల్లో అయిపోతుంది. గోధుమ రవ్వతో హెల్దీ కూడా కదా, ఇలా చేసి పెట్టచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా పెట్టచ్చు, బెల్లం వేస్తాం కాబట్టి. చాలా టేస్టీగా ఉందండి, ఈజీగా కూడా ఉంది. మీకు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఇక మనం వంటలోకి వెళ్ళిపోదాం. చూడండి, గోధుమ రవ్వ ఒక బౌల్ తీసుకున్నాను, ఒక 2 ఇలాచి. చూడండి, లావు రవ్వ ఉంటుంది కదా, అది 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి. ఈ 1 కప్పు రవ్వకి 1 కప్పుతో బెల్లం సరిపోతుంది. ఈ బెల్లం నేను కొంచెం గడ్డలుగానే ఉంది, పొడి అనుకోండి 1.5 కప్పు పడుతుంది. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి, గడ్డలుగా ఉంది కాబట్టి 1 కప్పు సరిపోతుంది. కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్, కాస్త నెయ్యి, ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి ఉంటే సరిపోతుందండి. ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి. దాంట్లోకి ఒక 3 స్పూన్లు నెయ్యి వేసేయండి. కొంచెం నెయ్యి వేడెక్కగానే జీడిపప్పు, కిస్మిస్ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా వేయించేసుకుందాం. గోధుమ రవ్వతో హల్వా అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను. టేస్ట్ అయితే భలే ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మన ఇంట్లో ఒక్కలైనా పిల్లలు స్వీట్ తినేవాళ్ళు ఉంటారండి. స్వీట్ లేనిది వాళ్ళకి రోజు గడవదు. అలాంటి వాళ్ళకి మనకు 5 నిమిషాల్లో చేసి పెట్టే ఈజీ స్వీట్ అండి. హెల్దీ కూడా కదా, నెయ్యి బెల్లం కాబట్టి. ఇంట్లో గోధుమ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయొచ్చు. ఇది కాస్త వేగిపోయిన తర్వాత 1కి 2.5 కప్పు నీళ్లు పోసానండి. అంటే ఒక బౌల్ తీసుకున్నాం కదా, అదే బౌల్తో 2.5 బౌలు వాటర్ వేసి ఇలా మెత్తగా ఉడికించేసానండి. ఇక ఇది మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం బెల్లం వేసేసుకుందాం. ఇంకా పాలు కూడా వేసుకోవచ్చు. పాలు వేసామనుకోండి అది నిల్వ ఉండదు. ఇలా మనం బెల్లం వేసిన తర్వాత మన రవ్వ కూడా బెల్లంలో ఒక 2 నిమిషాల పాటు ఉడికిందనుకోండి, టేస్ట్ కొంచెం పాకంలా వస్తుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా పాకం వచ్చే వరకు కాస్త సిమ్లో పెట్టి ఉడికించుకోండి. 2 ఇలాచీ చూపించాను మీకు, ఆ 2 ఇలాచీ కూడా ఇలాగా దంచి కాస్త వేసేసాను. మీ దగ్గర ఇలాచీ పొడి ఉందనుకోండి, అది వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా దగ్గరికి అయిపోయింది. చూడండి, బెల్లం కరిగిపోయి నీరులాగా అయిపోయింది కదా, ఇక ఉడుకుతూ ఉంది. దీన్ని దగ్గరికి రావాలి. కాస్త దగ్గరగా వచ్చింది అనుకోండి, పాకం వస్తుంది. అది పాకం మనకి చేతికి తగులుతూ ఉంటుంది. అప్పుడు మనం జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకుందామండి. ఒక 2 నిమిషాలు ఉంచేస్తే బెల్లం కరిగి పాకం కూడా వస్తుందండి. అప్పుడు మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది, మంచి కలర్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయిపోయింది. ఇక మనం ఒక బౌల్ తీసుకొని ఇక సర్వ్ చేసేయడమే. చాలా టేస్టీగా కూడా ఉందండి. ఒక 2 నిమిషాలు నేను ఉంచేసాను. పొయ్యి కట్టేసి కాస్త చల్లారిన తర్వాత ఇలా నేను తీసి సర్వ్ చేశానండి. పైన కాస్త నెయ్యి వేసి నైవేద్యానికి పెట్టేసేయచ్చు. పిల్లలకు కూడా కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకు కూడా ఇలాగ సర్వ్ చేసి పెట్టండి. టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే రుచి చాలా బాగుంటుంది. గోధుమ రవ్వతో మనం హల్వా తయారు చేసేసుకున్నాం. చాలా టేస్టీగా ఉందండి, ఈజీగా కూడా అయిపోయింది కదా. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.